హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎఫ్ టెక్ వరల్డ్. ఈ రోజు మంచి టాపిక్ అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఆ టాపిక్ ఏంటో తెలుసుకోబోయే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ టాపిక్ ఏంటంటే మనీని ఈజీగా ఎలా ఎర్న్ చేయాలనే దాని గురించి అయితే నేను మీతో చెప్పబోతున్నాను. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. ఓకే, టాపిక్లకి అయితే వెళ్ళిపోతున్నాను. మనీ అన్నది ఈజీగా ఎలా ఎర్న్ చేయాలనే దాని గురించి అయితే నేను చెప్తున్నాను. ఇంట్లో ఉండే ఒక మొబైల్ ఉంటే చాలండి, మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే వీడియోస్, ఇప్పుడు ఇన్స్టా రీల్స్ ఎలా చూస్తామో అలా రీల్స్ చూస్తూ మనమైతే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇన్స్టాలో రీల్స్ చేస్తే మనీ అన్నది వస్తుంది. ఇక్కడ మనీ రీల్స్ చూస్తూనే మనమైతే మనీ అన్నది ఎర్న్ చేసుకోవచ్చు. అలా అది ఎలా అన్నది అయితే మీకోసం ఇప్పుడు నేను చూపిస్తాను. ముందుగా అయితే ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో హిప్పీ అని టైప్ చేయాలి. ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. యాప్ ఓపెన్ చేయగానే మనకైతే అప్లికేషన్స్ అలో అని కొట్టాలి. ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. అలో అని కొడితే రీల్స్ వస్తాయి. సో చూసారు కదా, రీల్స్ వస్తూనే మనకైతే ఇలా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనకి స్క్రాచ్ కార్డ్ అనేది ఒకటి వస్తుంది. అది మనం స్క్రాచ్ చేసిన తర్వాత మనకి ఎన్ని కాయిన్స్ వచ్చాయో అక్కడ చూపించడం జరుగుతుంది. కింద రిడీమ్ నౌ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మనమైతే అకౌంట్ సింగప్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 3 ఆప్షన్ లో ఏదో ఒకటి అయితే క్లిక్ చేయొచ్చు. నేనైతే గూగుల్ అకౌంట్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీ నేమ్, ఏజ్, మొబైల్ నెంబర్, అలాగే ఇక్కడ కింద మీ జెండర్ ఏది అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ యూజర్ నేమ్ అని అనిపిస్తుంది. వాళ్ళే ఒక యూజర్ నేమ్ ఇచ్చింటారు, లేదంటే మీరు కూడా ఇంకా వేరేది ఏదైనా పెట్టుకుంటారంటే అది మీ ఇష్టం అండి. నేనైతే నా పేరు అయితే నేను పెట్టేసి ఇక్కడ కింద సబ్మిట్ అని వస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడైతే ఆల్రెడీ లాంగ్వేజెస్ వాళ్ళే సెలెక్ట్ చేసి ఉంటారు. మీకు వద్దు అనుకుంటే మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇంగ్లీష్, తెలుగు అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ కింద కనిపిస్తోంది కదా, లాస్ట్ లో అకౌంట్ అని, అకౌంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ రీల్స్ అని ఉంది కదా, ఇవి మీరు కూడా రీల్స్ చేస్తూ ఇక్కడ మనీ మానిటైజేషన్ అయిన తర్వాత మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. అది వేరే విషయము. ఇక్కడైతే రీల్స్ చూస్తూ కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట. రీల్స్ చూస్తూ రోజు స్క్రాచ్ కార్డ్స్ స్పిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. స్పిన్స్ ఎంత వస్తే ఇప్పుడు 4 కాయిన్స్ వచ్చాయంటే 4 into 1 4 కాయిన్స్, 4 into 2 8 కాయిన్స్, 8 రూపీస్. ఇలా అయితే అమౌంట్ అయితే వస్తూ ఉంటుంది. మనం రీల్స్ 15 రీల్స్ చూస్తే మనకి ఇంత అమౌంట్, ఒక 30 రీల్స్ చూస్తే ఇంత అమౌంట్ అనేది ఈ యాప్ లో ఇచ్చేసి ఉంటారు. సో మీరు కూడా ఇలా ఎర్న్ చేయాలనుకుంటే ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు విత్డ్రా గురించి అయితే నేనైతే చూపిస్తాను మీకు. ఇక్కడ రిడీమ్ సూపర్ కాయిన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇది క్లిక్ చేయగానే మనకు యూపీఐ అడ్రస్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అందులో మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అది ఇచ్చేసి సేవ్ ప్రొసీడ్ నొక్కేస్తే మనకు ఇక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి సేవ్ అయిపోతాయి అన్నమాట. మనకు వచ్చిన సూపర్ కాయిన్స్ కానీ ఇక్కడైతే మన అకౌంట్ డైరెక్ట్ పడడం జరుగుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ అని కొట్టేసి ఇక్కడ షెడ్యూల్ ఉంది కదా, మీరు మీ ఇష్టం షెడ్యూల్ ప్రకారం పెట్టుకున్నా అది ఓకే. ఇక్కడ యాడ్స్ వస్తుంటాయి అనమాట, యాడ్స్ క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి, సూపర్ కాయిన్స్ హిస్టరీ సేవ్ సక్సెస్ఫుల్లీ అనేసి 4000 కాయిన్స్ అనేది వచ్చేసింది కదా, అది 1.5 డేలో అయితే నా బ్యాంక్ అకౌంట్ కి అయితే అది ట్రాన్స్ఫర్ అవుతుంది. మీకు వచ్చిన తర్వాత అవి కూడా ప్రూఫ్ చూపిస్తాను. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కాల్ మీ 4 యాప్ కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ మెసేజ్ చేస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.